అయిపోయింది వయసు. మరి 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటికీ రజకులకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులు కలవటం, వారికి మా యొక్క విన్నపాలు ఇవ్వటం, వినటం వదిలేస్తూ ఉన్నారు. మరి ఏది కూడా ఫలప్రదంగా లేదు. అందుకోసమే మరి శ్రీవారి పాదాల నుంచి అమ్మవారి సన్నిధి వరకు, తిరుపతి నుంచి విజయవాడ వరకు ఈ పాదయాత్ర చేపట్టి ఉన్నాం. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తరువాత మరి స్వతంత్రం యొక్క ఫలాలు అందక స్వేచ్ఛ లేక బానిసత్వంలో ఉన్నాం. రాజకీయ ఫలాలు అందక ఈ రోజుకు కూడా 5% ఉన్నటువంటి రజకులు 75 సంవత్సరాల్లో ఒక్కళ్ళు కూడా మరి ఎమ్మెల్యే కాలేదంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అదేవిధంగా 2 జాతీయ పార్టీలు, వీటన్నిటికీ కూడా మా పాదయాత్ర తర్వాత రజకులను ఎస్సీల్లో చేర్చాలి, 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా మరి ఈ వృత్తి యొక్క చేసుకునే చెరువులు కానీ, దోబీఘాట్లలో కానీ ఎక్కువ ఆక్రమణలకు గురవుతున్నాయి కాబట్టి వాటికి స్థానిక రజక వృత్తి నాయకులందరికీ కూడా వాటి మీద శాశ్వత హక్కులు కల్పించాలనేటటువంటి ముఖ్య డిమాండ్లతోటి ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. స్థానిక ఉన్న నాయకులు కూడా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా మీ ముందు మేనిఫెస్టోలో రజకులను ఎస్సీలో చేరుస్తాం, రిజల్యూషన్ మేము పాస్ చేసి సెంటర్కు పంపిస్తామని చెప్పని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టకపోతే వారి పట్ల రజకులందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ సంఘీభావానికి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులందరికీ కూడా మా రజకర సంఘం యొక్క కుటుంబ పెద్దల తరపున, అందరి తరపున, రాష్ట్రంలో ఉన్న రజకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికే బీసీలో కల్లా ముఖ్యంగా ఎక్కువ బాధపడి, ఎక్కువ చాకరీ చేసి, ఎవరు చేయనటువంటి కష్టం చేసేటువంటి కులం ఏదంటే రజక కులమే. ఆ కులాన్ని ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం గమనించలేదంటే దానికి వాళ్ళు చాలా సిగ్గుపడాలి. మనకి కావాల్సిన కోరికలే కాకుండా వాళ్ళు లేనిదే ఒక్కరోజు వీళ్ళు ఏ సభకు కూడా బయలుదేరలేరు. అంతలా చాకరీలు చేసేటువంటి కులాన్ని వీరైతేమి, రజకులైతేమి, నాయి బ్రాహ్మణులైతేమి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటినుంచో పోరాడుతుంటే ఈనాడు ఇదిగో వస్తామని, రేపు ఒక ఆయన దిగిపోయే ముందుగా నేను చేస్తానని ఈ మాటలతోనే ప్రభుత్వాలు మోసపూరిత మాటలతో సరిపెడుతున్నారే కానీ ఈనాటికి కూడా చేయలేదు. బీసీలంతా మేము ఏకమే, కులాలు ఏవైనా కూడా అందరం బీసీలమే. గట్టిగా నాగమల్లేశ్వర గారికి మద్దతు ఇచ్చి ఈ పాదయాత్రలో పాల్గొని ప్రభుత్వం మీద పోరాడే దాంట్లో మేము కూడా బీసీలందరం ఒక కులమని కాకుండా అన్ని కులాలు బీసీలందరం కూడా కలిసి పోరాడుతాం. నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విజయవాడ వరకు రజకుల ఆత్మగౌరవం కోసం, రజకుల రిజర్వేషన్ల కోసం ఆయన చేస్తున్న ఈ పాదయాత్ర నిజంగా ప్రతి ఒక్క బీసీలు కూడా ఆయన పాదయాత్రని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా రజకులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే దాదాపు 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉంటూ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు బీసీలుగా ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు మనుగడ కోల్పోయి ఎన్నో విధాలుగా నష్టాలు చవిచూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చి వాళ్ళని రజకులందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసి ఇప్పుడు వస్తున్నటువంటి అధునూతనమైనటువంటి ల్యాండరీలు అన్నీ పెట్టుకునే విధంగా వారందరికీ కూడా మంచి మంచి రుణాలు కానీ, సబ్సిడీతో కూడిన రుణాలు కానీ ఏర్పాటు చేస్తే రజకులు ఈరోజు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సమాజపరంగా కానీ ముందుంటారని చెప్పనేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. నాగమల్లేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పనేసి మేమందరం బీసీలందరం కూడా మీ వెంట ఉండి నడిపిస్తామని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మా రజక నాయకులుగా నాగమల్లేశ్వరరావు అన్నగారు తిరుపతి నుంచి విజయవాడ వరకు రజకుల సమస్యలపై ఈ ప్రభుత్వాలకి తెలియచేసే విధంగా పాదయాత్రను మొదలుపెట్టారు. ఈరోజు 8వ రోజు పూర్తి చేసుకోవడం జరిగింది. నెల్లూరుకి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ జిల్లా అంతా కూడా పాదయాత్రతో విజయవాడకి చేరుకుంటారు. మా ఒక సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మా రజకుల పాదయాత్రకి ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర గారు కూడా మరి ఈరోజు మాకు మద్దతు తెలియజేయడం జరిగింది.